చర్చ్ కౌన్సిల్స్‌లో ఒక కౌన్సిల్ అయినటువంటి హిప్పో కౌన్సిల్‌లో నూతన నిబంధనలో 27 పుస్తకాలే ఉండాలని నిర్ణయించడం జరిగింది. ఓకే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 393 సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాలి. 393 సంవత్సరంలో నూతన నిబంధనలో 27 పుస్తకాలే ఉండాలని నిర్ణయించారు. ఓకే అండి. అంతకుముందు కూడా అదే. కాకపోతే ఇంకా ధృవీకరించబడి ఇంకా దాన్ని ఎవరు మార్చకూడదని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఆనాడు చర్చెస్ అన్నిటికి కూడా ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఓకే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నూతన నిబంధన మూల ప్రతులు గ్రీకులో 5300 ప్రతులు మనకి అవైలబుల్ ఉన్నాయి. లాటిన్‌లో 10,000కు 10,000 ప్రతులు మనకి అందుబాటులో ఉన్నాయి. నూతన నిబంధనవి. ఆ తర్వాత మిగిలినవి 9,300, ఆ తర్వాత మొత్తము 24,000 అంటే 24,600. అంటే చూడండి మనకి ఎంత అద్భుతమైనటువంటి ట్రస్ట్ వర్తీ ఏమంటారంటే ట్రస్ట్ వర్తీ ఉందో బైబిల్ మీద, మనకు నూతన నిబంధన మీద అనే విషయాన్ని మనం గ్రహించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ మనము గమనించినట్లయితే నూతన నిబంధన గురించి రాసినటువంటి సంఘ పితరులు జస్టిన్ మార్టిర్, ఓకే, ఇరేనియస్, అలెగ్జాండర్ క్లెమెంట్, ఒరిగన్, టెర్టులియన్, హిప్పోలిటస్, యూసేబియస్, అట్లా వీళ్ళందరూ కూడా సువార్తలు, అపోస్తుల కార్యాన్ని, పౌలు పత్రికని, ఇతర పత్రికల్ని, ప్రకటన గ్రంథాన్ని ఇట్లన్నిటిని కూడా వాళ్ళు రాసినటువంటి వ్రాతల్లో కోట్ చేశారు. అంటే నూతన నిబంధనని కోట్ చేశారనమాట. అంటే నూతన నిబంధనలో ఉన్నటువంటి కొన్ని వచనాలని వాళ్ళు వాళ్ళ పుస్తకాల్లో లేదంటే వాళ్ళ వ్రాతల్లో రాశారని మనకి గమనిస్తూ ఉన్నాం. ఓకే. తర్వాత మొన్న లాస్ట్ టైం నేను మీకు అపోక్రిఫల్ బుక్స్ గురించి నేను మీకు చెప్పాను. కొంచెం నేను చదివేస్తాను, ముందుకెళ్ళిపోదాం. తర్వాత మనం ఆదికాండం 1వ అధ్యాయానికి వెళ్ళాల్సి వస్తుంది ఈ రోజున. సో లెట్స్ సీ అపోక్రిఫల్ బుక్స్కి తిరస్కారానికి కారణాలు. ఇవి మొత్తం 14 పుస్తకాలు కేవలం రోమన్ క్యాథలిక్ బైబిల్ నందు మాత్రమే కనబడను. ఫీలో ఎప్పుడు వీటిని దైవ ప్రేరేపిత గ్రంథం వల్ల ఎప్పుడు ఉదాహరించలేదు. మేబీ హీ ఈజ్ వన్ ఆఫ్ ద ఏమంటారు చర్చ్ ఫాదర్. జోసిఫస్ కూడా అపోక్రిఫల్ బుక్ని లేఖనాలుగా పరిగణించలేదు. జోసిఫస్ అనేటువంటి వాళ్ళు మీకు తెలుసుకోవాలండి. హీఈస్ జూవిష్ హిస్టోరియన్. జోసిఫస్ అనేటువంటి అతను యూదుల చరిత్రకారుడు. చాలా చాలా ఫేమస్ పర్సన్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. యూదుల చరిత్రకారుడు జోసిఫస్. ఓకే అండి. ఆయన కూడా అపోక్రిఫల్ బుక్స్గానే చూసాడు తప్ప లేఖనాల్లో ఒకటిగా వాటిని పరిగణించలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నూతన నిబంధన రచయితలు కానీ యేసుక్రీస్తు వారు కానీ ఒక్కసారి కూడా వాటి గురించి ప్రస్తావించలేదు. అఫ్కోర్స్ అంటే మీకు విషయం చెప్తానండి. అపోక్రిఫల్ బుక్స్ అనేటువంటివి యేసుక్రీస్తు పుట్టక మునిపే రాయబడినటువంటివి. అదే చెప్తున్నాను. మలాకి గ్రంథం తర్వాత రాయబడినటువంటి పుస్తకాలనే అపోక్రిఫల్ బుక్స్ అంటారు. ఇది మార్కు సువార్త ముందు, మలాకి గ్రంథం తర్వాత. ఎందుకంటే క్రొత్త నిబంధనలో మార్కు సువార్త మొదట రాయబడిందని నమ్ముతాము. అకార్డింగ్ ఇట్స్ డేట్, ఇట్స్ ఆల్ అబౌట్ ఐ థింక్ ఇట్ ఈస్ సమ్ 54 to 64 ADలో అది రాయబడింది. ఓకే. 54 to 64 ADలో రాయబడింది కాబట్టి మార్కు సువార్తని. దానికంటే ముందు మలాకి గ్రంథం తర్వాత రాయబడినటువంటి పుస్తకాన్ని కనీసం యేసుక్రీస్తు ప్రభువారు కూడా అవి దైవ ప్రేరేపితాలని చెప్పలేదు. అందుకే అపోక్రిఫల్ బుక్స్ మన బైబిల్లో లేవు. అండ్ అపోస్తులు కూడా ఏనాడు వాటి గురించి ప్రస్తావించలేదు. జమ్నియా యోధా పండితులు గుర్తింపు ఇవ్వలేదు. అదొక తెగ, యోధాలోనూ ఒక తెగ. అది జమ్నియా అనేటువంటిది పండితుల తెగ. అది వాళ్ళు అపోక్రిఫల్ బుక్స్ని గుర్తించలేదు. అంటే వాటికి గుర్తింపు ఇవ్వలేదు. ఉన్నాయి అంతే, ఒక హిస్టరీ కోసం ఉంటాయి అంతే. క్రీస్తు 4వ శతాబ్దము ఏ క్రైస్తవ మండలి కూడా వీటిని ప్రేరేపిత గ్రంథాలుగా క్రీస్తు 4 శతాబ్దాలుగా ఏ క్రైస్తవ మండలి కూడా వీటిని దైవ ప్రేరేపితాలుగా గుర్తించలేదు. ఆది సంఘ పితరులు అనేకులు వ్యతిరేకంగా పలికారు. జెరోము కూడా వీటిని గుర్తించలేదు. అంటే మనం వల్గేట్ రాసినటువంటి అతను కూడా వాటిని దైవ ప్రేరేపితలను గుర్తించలేదు. ఓకే. ఆ తర్వాత సంఘ సంస్కరణ దినముల్లో అనేకులు వీటిని తిరస్కరించారు. అందుకే ప్రొటెస్టెంట్ బైబిల్ నందు వీటిని
చేర్చలేదు. మన బైబిల్‌ని ప్రొటెస్టెంట్ బైబిల్ అంటామండి. మన బైబిల్ కాకుండా వేరే బైబిల్‌ని ఆర్‌సీఎం బైబిల్ అంటాం. వాటిలో ఉంటాయి. సో, ఆ పుస్తకాల పేర్లు మనకి చూస్తా ఉంటాం. ఎస్రాసు 1, ఎస్రాస్ 2, తోబీతు, యూదీతు, ఎస్తేరు అదనపు రచనలు, జ్ఞానము, సిరా, బారూకు, తర్వాత మనష్షే ప్రార్థన, మక్కాబీలు 1, మక్కాబీలు 2, సూసన్న, బయలుదేవత, ఘటసర్పము 3, హెబ్రీ బాలల గీతం. ఇవన్నీ కూడా మరి దైవ ప్రేరేపితములుగా ఎంచబడలేదు కాబట్టే మన బైబిల్‌లో లేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆల్‌రైట్. ఎనీ క్వెషన్స్ యూ హ్యావ్? ఎవరికైనా క్వెషన్స్ ఉన్నాయండి? క్వెషన్స్ ఉంటే మైక్ ఆన్ చేసి మీరు అడగొచ్చు. నో క్వెషన్స్. ఓకే, సంతోషం. అంతేకాకుండా లాస్ట్ టైం నేను మీకు ఈ విషయం గురించి కూడా చెప్పాను. బైబిల్ గురించి, తర్వాత బైబిల్ యొక్క సంఖ్య గురించి చెప్పాను. అంటే దానికి గొప్పతనం గురించి, ఎంతమంది రాశారు, ఎన్ని సంవత్సరాలు రాశారు, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఇవన్నీ కూడా లాస్ట్ టైం మీరు రాసుకున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మోషే చేత రాయించినటువంటి పంచకాండములు మోషనే రాశాడని ఎట్లా మీరు నిరూపించగలరనే విషయం గురించి మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు మన రెఫరెన్స్లతో సహా ఆధారాలను మనం తీసుకుని వచ్చి, ఆ తర్వాత ఇది ఏమంటారంటే లాంగ్విటీ చార్ట్ యాడమ్ టు జోసెఫ్ అని, ఆదాము నుండి యోసేపు వరకు ఉన్నటువంటి జీవిత కాల పరిమాణం గురించి, లేకపోతే వాళ్ళ యొక్క చార్ట్ గురించి, ఎవరెవరు ఎంతెంత కాలం బ్రతికారు, వాళ్ళ యొక్క ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్ళిందనే విషయం గురించి లాస్ట్ టైం మనం లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాము. ఎవరైతే న్యూగా ఈరోజు జాయిన్ అయ్యారో మరి వాళ్ళు కొంచెం మిస్ అయ్యారనే చెప్పాలి. ఇంకా రాబోయే క్లాసులో కూడా ఎవరైనా మిస్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే నేను చాలా పర్టికులర్గా ఎవరు కూడా మిస్ అవ్వకూడదని నేను మీకు తెలియజేశాను. ఆల్రైట్. ఓరల్ ట్రెడిషన్ నేను చెప్పాను కదా లాస్ట్ టైము. ఓరల్ ట్రెడిషన్ ద్వారా మోజెస్ అంటే మోషే గారికి మరి విషయాలన్నీ తెలిసినాయి. అంతేకాకుండా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా కూడా మోషే గారు మరి ఆదికాండాన్ని, అట్లాగే నిర్మాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండాన్ని ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాసిన విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఓరల్ ట్రెడిషన్ ఉంది, అట్లాగే పరిశుద్ధాత్మ ప్రేరేపణ కూడా ఉంది. అంటే ఓరల్ ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని రాసేటప్పుడు ఎటువంటి తప్పులు దొరకకుండా పరిశుద్ధాత్మ దేవుడు మోషే గారిని నడిపించి మరి మనకి చక్కని పంచకాండాలను మనం కలిగి ఉన్నట్లుగా దేవుడు చూపించారు. సంతోషం. ఎనీ క్వశ్చన్స్? ఎనీబడి, ఎనీ క్వశ్చన్స్? Any questions you have? ఇదేం లేవు. ఇంకెవరు ఉన్నారండి క్వశ్చన్స్ ఉన్నవాళ్ళు? యా, శ్రేయ. ఆబియా. Okay, I'll see that. Sure. Yeah. Alright, anybody? Okay, no more? Alright. మనం ముందుకెళ్దాం. ఈరోజు మనము మరి ఆదికాండంలోనికి వెళ్తున్నాము మొట్టమొదటిగా. సో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఓకే అండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఓకే, నౌ లిసన్ దిస్ కేర్ఫుల్లీ. వాస్తవానికి
మీరు చూసినటువంటి మాటలో దేవుడు అంటే ఎవరో ఇక్కడే ఈ వచనంలోనే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటంటే ఆది యందు అంటే ఆది యందు అంటే ఏంటంటే సమయానికంటే ముందు అని అర్థం. అంటే దేవుడు ఈ గాడ్ ఈజ్ ఔట్ ఆఫ్ టైమ్. ఐ మీన్ టు సే హీ ఈజ్ నాట్ ఇంటు ద టైమ్. అంటే దేవుడు సమయంలో ఉన్నటువంటి వాడు కాదు. ఆయన సమయానికి అతీతుడు అని అర్థం ఉంటుంది. ఎందుకంటే బిగినింగ్ అనేదే ఏదైతే ఉందో దానికంటే ముందే ఉన్నవాడు దేవుడు అని అర్థం. సో దేవుడు అంటే ఎవరు అంటే ఆది అంతము లేనటువంటి వాడు. ఆయనకి సమయంతో పని లేదు. సమయము ఆయన్ని పట్టించలేదు. ఇప్పుడు మనమందరం కూడా సమయంలో నడుస్తాం. మనందరం సమయంలోనే నడుస్తాం. మనకి జీవితకాలం ఏదైతే ఇవ్వబడిందో, అది దినమునకు మనకి 24 గంటలు ఏదైతే ఇవ్వబడిందో దాంట్లోనే మనం నడుస్తాం. సో దేవుడు సమయానికి ఏమంటారంటే బందీ కాదు. ఆది ఏందంటే బిగినింగ్ కంటే ముందే ఆయన ఉన్నటువంటి వాడు అని అర్థం. ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను, ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అని ఉంటుంది. ఇన్ ద బిగినింగ్ అంటే దేవుడు ఆదిలో, అంటే ఆది కన్నా ముందున్నవాడు. మనం ఆల్రెడీ చెప్పాము, సమయాతీతుడు. భూమి అంటే పదార్థము. అంటే దేవుడు పదార్థం సృజించాడు. అంటే పదార్థము కాదు ఆయన అవుట్ ఆఫ్ మ్యాటర్. ఓకే, అర్థమవుతుందండి. గాడ్ ఈజ్ అవుట్ ఆఫ్ మ్యాటర్, గాడ్ ఈజ్ అవుట్ ఆఫ్ టైమ్ అండ్ గాడ్ ఈజ్ అవుట్ ఆఫ్ స్పేస్. భూమిని ఆకాశములను అంటే విశాలమును, స్పేస్ని కూడా దాటిన వాడని అర్థం. సో దేవుడు ఎవరు అంటే ఇక్కడే మనకి ఆన్సర్ వస్తుంది. అదేంటంటే ఆయన సమయానికి అతీతుడు, పదార్థానికి అతీతుడు, విశాలానికి అతీతుడు. ఓకే అండి. సో ఆయన ఇందులో మిళితమైన వాడు కాదు. ఇవి ఆయన సృజించినటువంటివి. సో దేవుడు లోకమును ఆయన సృజించినప్పుడు ఆయన అందులో ఆయన వాటిలో ఉన్నటువంటి వాడు కాదు. అంటే భూమి ఆకాశం ఉన్నటువంటి వాడు కాదు. లేదంటే ఆయన మెటీరియల్ కాదు. గాడ్ ఈజ్ నాట్ మెటీరియల్, ఈజ్ అవుట్ ఆఫ్ మెటీరియల్. సో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ దేవుడు అనే మాటని నేను రెడ్ దాంట్లో పెట్టి ఎలోహిం అని అక్కడ రాయడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మొట్టమొదటిగా బైబిల్లో వాడబడినటువంటి పదం ఆది యందు దేవుడు, ఎలోహిం. హీబ్రూలో ఎలా ఉంటుందంటే బర్షిట్ బరా ఎలోహిం హా షమ్మ హా ఎరేజ్ అని ఉంటుంది. మళ్ళీ చెప్తాను ఏమండి. హీబ్రూలో ఏముంటుందంటే బర్షిట్ బరా ఎలోహిం హా షమ్మ హా ఎరేజ్ అని ఉంటుంది. అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశంను సృజించను. బర్షిట్ బరా ఎలోహిం. ఎలోహిం అంటే వాస్తవానికి ఏల్ అంటే దేవుడు అని అర్థం. వినాలి జాగ్రత్తగా, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. ఏల్ అంటే దేవుడు అని అర్థం. ఆ హిమ్ అనే పదము ఏదైతే ఉందో అది మనకి ఇంగ్లీష్లో ఉదాహరణకి పెన్కి ఎస్ కలిపితే పెన్స్, బుక్స్, బాటిల్స్, టేబుల్స్, అట్లా ఎట్లయితే ఎస్ కలిపితే బహువచనం వస్తుందో అట్లాగే ఏల్కి హిమ్ కలిపితే బహువచనం వస్తుంది. జాగ్రత్తన్నారు. అసలు హీబ్రూలో హిమ్ అంటే బహువచనం అనమాట. దేనికి హిమ్ అని వచ్చినా అది బహువచనం అనమాట. సో మనకి ఇంగ్లీష్లో ఉన్నట్లుగా. సో ఇక్కడ మనకి వాస్తవానికి ఆది యందు దేవుళ్ళు అని ట్రాన్స్లేట్ చేయాలి. వినండి జాగ్రత్తగా. ఆది యందు దేవుళ్ళు అని ట్రాన్స్లేట్ చేయాలి. కానీ దేవుడు అని ట్రాన్స్లేట్ చేశారు సింగులర్గా. మరి అది కరెక్టా కాదా అంటే ఎస్, కరెక్టే. ఎందుకంటే ఎలోహిం అనేటువంటి ఈ పదము, హీబ్రూలో వాడబడిన పదము వాస్తవానికి బహువచనమే అయినప్పటికీ కూడా ఇది మ్యాజెస్టిక్ ప్లూరల్లో వాడబడింది. మ్యాజెస్టిక్ ప్లూరల్లో వాడబడింది. అంటే మ్యాజెస్టిక్ ప్లూరల్ అంటే ఉదాహరణకి ఘనత కొరకు ఉపయోగించే బహువచనం అనమాట. వినాలి జాగ్రత్తగా. ఘనత కొరకు ఉపయోగించే బహువచనం అంటే ఉదాహరణకి మీకు ఎలా చెప్పాలంటే పూర్వపు సమయాలలో రాజులను ఆహ్వానించేటప్పుడు ఆ బంట్రోతులు అంటే బంటు ఏమని పిలుస్తాడంటే మహారాజుల వారు విచ్చేయుచున్నారహో. మహారాజుల వారు, మహారాజు కాదు, మహారాజుల వారు విచ్చేయుచున్నారహో అంటాడు. ప్రభుల వారు
విచ్చేచున్నారహో అంటాడు. ఎంతమంది ఒకడే. కానీ ఎందుకు ఆయనకి అలా ఇస్తారంటే, దాన్నే ఘనతకు ఉపయోగించేటువంటి బహువచనము అంటారు. మ్యాజెస్టిక్ ప్లూరల్ అంటారు ఇంగ్లీష్‌లో. మ్యాజెస్టిక్ ప్లూరల్ అంటారు. అంటే దేవుడు అనేటువంటి ఎలోహిం అనేటువంటి మాట బైబిల్‌లో ఉపయోగపడింది. ఎలా ఉపయోగించారంటే మ్యాజెస్టిక్ ప్లూరల్‌గా ఉపయోగించారే తప్ప బహువచనంగా దేవుళ్ళు అని కాదు. కాబట్టే బైబిల్‌లో తెలుగులో ఆదియందు దేవుడు అని రాయబడిన కరెక్టే. అండ్ ఇంగ్లీష్‌లో గాడ్ అని రాయబడిన కరెక్టే. క్యాపిటల్ జీ, క్యాపిటల్ జీఓడి గాడ్ అని రాయబడిన కరెక్టే. కానీ గాడ్స్ అని రాయబడకూడదు. ఎందుకంటే ఎలోహిం అనేటువంటి హీబ్రూ పదము అది బహువచనమే అయినప్పటికీ కూడా అది ఘనతకు ఉపయోగించిన బహువచనం కనుక ఇక్కడ దేవుళ్ళు అని రాయకుండా దేవుడు అని రాశారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కనుక దేవుళ్ళు అని రాసి ఉంటే ఏం జరిగుండేదంటే, దేవుళ్ళు అని రాసింది కాబట్టి అంటే మా దేవుడు కూడా ఉన్నాడు అని చాలామంది మా దేవుడు కూడా సృష్టికర్త, మా దేవుళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజంలో ఉన్నటువంటి దేవుళ్ళు ఎంతమంది అంటే 33.5 కోట్ల మంది అంటారు కదా వాళ్ళు. ఇప్పుడు కనుక మనకి దేవుళ్ళు అని ట్రాన్స్లేట్ చేసుండి, పోనీ అసలు ఎలోహిం అనేటువంటి మాట హీబ్రూలో కూడా బహువచనముకే కనుక ఉపయోగించున్నట్లయితే, అప్పుడు అందరూ దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు సూచించారు కాబట్టి ఇది ఒక దేవుడు సూచించింది కాదు, మా దేవుళ్ళు కూడా ఉన్నారని చెప్పుకోవడానికి ఒక ఆస్కారం ఉండేది. కాబట్టి అలా ట్రాన్స్లేట్ చేయలేదు. అలా ట్రాన్స్లేట్ చేయడం కరెక్టే. వాస్తవానికి ఇది మ్యాజెస్టిక్ ప్లూరలే తప్ప కామన్ ప్లూరల్ కాదు. అంటే సాధారణంగా చెప్పేటువంటి బహువచన పద్ధతి కాదు ఇది. ఇది మ్యాజెస్టిక్ ప్లూరల్ అంటే ఘనతకు ఉపయోగించేటువంటి బహువచనం కనుక దేవుడు అని తెలుగులో, గాడ్ అని ఇంగ్లీష్లో, ఎలోహిం అని హీబ్రూలో రాయబడింది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే, ముందుకెళ్దాం. సో ఆది యందు అంటే టైం, బిఫోర్ ద టైం, ఇన్ ద బిగినింగ్, భూమిని ఆకాశములను. ఇక్కడ తెలుగులో కూడా చాలా చక్కగా రాయబడింది. అంటే భూమ్యాకాశములను అని కలిపేశాడండి ఇక్కడ, భూమ్యాకాశములనని. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఒకటే ఎర్త్, ఒకటే భూమి, ఒకటే భూమి మాత్రమే మానవునికి నివాస యోగ్యమైనటువంటి ప్రదేశము. ప్రపంచంలో లేకపోతే యూనివర్స్లో, ఈ యొక్క విశ్వంలో నువ్వు ఏ గ్రహమునైనా చూడండి, మీరు ఏ గ్రహాన్ని చూడండి, అవి మానవునికి నివాస యోగ్యములు కావు. ఎంత ప్రయాసన పడండి, ఎన్ని చంద్రయానులు చేయండి, లేకపోతే ఎంత నాసావులు పంపించండి, ఏమైనా చేయండి, అవన్నీ జరిగే పనులు కావు. మానవుడు భూమి మీద తప్ప ఎక్కడ కూడా నివసించలేడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం అంటే భూమిని ఒకటే, ఆకాశములను. సో దేవుడు ఎన్ని ఆకాశం చూపించాడు? చాలామంది అనుకుంటారు దేవుడు 7 ఆకాశం చూపించాడని చెప్పి, 7 ఆకాశములు దేవుడు చూపించాడని చెప్పి అనుకుంటారు. వాస్తవానికి ఆ యొక్క అభిప్రాయానికి ఎటువంటి రుజువులు లేవు. 7 ఆకాశములు అనడానికి రుజువులు అయితే లేవు. 3 ఆకాశములు అనడానికి అయితే రుజువులు అయితే ఉన్నాయి. 3 ఆకాశములకు రుజువులు అయితే ఉన్నాయి. 7 ఆకాశం రుజువులు అయితే లేవు. 3 ఆకాశం రుజువులు ఎక్కడ ఉన్నాయంటే నేను చెప్తాను వినండి. ఇట్స్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ఐ థింక్ విల్ గో దేర్. నేను మీకు వెళ్ళాలి, అది చూపిస్తేనే మంచిది. ఐ విల్ ట్రై టు సీ దట్. మొదటి కొరింథీయులకా లేకపోతే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అక్కడ ఏముంటుందంటే క్రీస్తునందు నేను ఒక మనిషిని ఎరుగుదును, అతడు 3వ ఆకాశమునకు ఎక్కి ఉన్నాడని ఉంటుంది. అదే ఎక్కడంటే వేరే డ్యామ్ నేను మిస్ అయ్యాను. ఐ విల్ టెల్ యూ దాట్.
అంటే మనకి మనకి సబ్జెక్ట్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చింది కాబట్టి నేను దాన్ని ప్రిపేర్ అవ్వలేదు. ఆయన చెప్తూ అంటాడు కదా! నేను మూడవ ఆకాశమునకు వెళ్ళి వచ్చానని చెప్తాడు. మూడవ ఆకాశంకి వెళ్ళి వచ్చానని అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. ఒకవేళ ఇప్పుడు నేను మీకు దాన్ని పుల్ అప్ చేయలేకపోయినా మీకు ఏమంటారంటే దీంట్లో ఇస్తాను. బ్రేక్‌లో మీకు ఖచ్చితంగా దాని గురించి మీకు తెలియజేస్తాను. ఓకే అండి. సో లెట్ అస్ ట్రై టు సీ దిస్. సో అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా 3 ఆకాశములు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడింది కాబట్టి. సో దేవుడు 3 ఆకాశములు సృజించాడు. ఓకే, ఆఫ్‌కోర్స్. అయితే మొదటి ఆకాశము దేవుని ప్రసన్నత అంటాం. జాగ్రత్తగా గమనించాలి. మొదటి ఆకాశము దేవుని ప్రసన్నత అంటాం. అంటే దేవుడు ఉండేటువంటి ప్రదేశం. రెండవ ఆకాశము దేవదూతలు ఉండే ప్రదేశం. మూడవ ఆకాశం మన కనులకు కనబడేటువంటి ప్రదేశం. మన కనులకు కనబడేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, ఆ విశాలం ఏదైతే ఉందో ఆకాశము, అది మనకు కనబడేటువంటిది. ఇది మూడవది. దీని తర్వాత రెండవది ఉంది పైన, అది దేవదూతలు ఉండేటువంటిది. ఆ తర్వాత పైన ఇంకోటి ఉంది, అది దేవుని యొక్క సన్నిధి, అంటే దేవుడే ప్రత్యక్షంగా ఉండేటువంటిదని ఒక విషయాన్ని మనం గమనించాలి. సో 3 ఆకాశంలో ఉన్న విషయాన్ని గమనించాలి. సో నా ఛానల్లో కూడా, దేవరాజు నెమ్మది ఛానల్లో కూడా ఎన్ని ఆకాశాలను దేవుడు సృజించాడు అనే దానికి ఆన్సర్ నేను చేశాను. అందులో ఉంది. ఇంకా స్పష్టంగా నేను రెఫరెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే అక్కడికి వెళ్ళి చూడండి. ఏది ఎనీ క్వశ్చన్స్ దేవరాజు నెమ్మది దాంట్లో ఛానల్లో యూట్యూబ్లో మనకి అది ఉంది. తర్వాత మీరు వెళ్ళి చూడండి. సో ఆదిలో దేవుడు భూమి ఆకాశం సృజించాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఓకే, ఈ విషయాన్ని మనం గమనిద్దాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. మీకు చాలామందికి ఆల్రెడీ ఇప్పటికే తెలుసుంటుంది, చెప్పుంటారు, మీకు నేర్పించుంటారు. అదేంటంటే మన సృష్టి అంతా చేయబడి కేవలం 6 సంవత్సరంలో కాదు, ఇది కొన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం, అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితము ఈ సృష్టి అంతా చేయబడింది, ఇలా నిర్మించబడింది. ఇదొక బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది. లేకపోతే ఎవల్యూషన్ థియరీ అనేటువంటి ఎవరు చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి జీవ పరిణామ సిద్ధాంతంలో నుండి వచ్చింది. కాబట్టి బైబిల్ చెప్తున్నట్లుగా భూమి యొక్క వయసు కేవలం ఇప్పుడు 6 సంవత్సరాలు నిండి 6,000 సంవత్సరాల నిండి 7,000 సంవత్సరంలో ఉన్నాము. బైబిల్ ప్రకారంగా అయితే 6,000 సంవత్సరాల నుండి 7వ సంవత్సరంలో ఉన్నాము. కానీ సైంటిస్టులు చెప్పేది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితము ఈ భూమి నిర్మించబడిందనో, లేకపోతే యూనివర్స్ వచ్చిందనో, బిగ్ బ్యాంగ్ థియరీ ఏర్పడిందని ఇలా చెప్తూ ఉంటారు కదా. కొన్ని విషయాలు దాని గురించి నేను మీకు చెప్పాలని మీకు భావిస్తూ ఉన్నాను. చూడండి, ఇంతకుముందు నేను చెప్పినటువంటిది ఎలోహిం అంటే త్రిత్వాన్ని సూచిస్తుందా అంటే త్రిత్వాన్ని కాదు, కానీ అది ఘనతకు వహించినటువంటి మాట అనే విషయాన్ని మనం ఇంతకుముందు నేను చెప్పింది చూద్దాం. ఆల్రైట్, ఓకే అండి, జాగ్రత్తగా గమనించండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఈ 2 వచనాలకు మధ్య గ్యాప్ ఒకటి ఉంది అని చెప్పి, ఆ గ్యాపే ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఉందని చెప్పి, దేవుడు మొదటి సృష్టిని చేసేసాడు. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం చెప్పబడినంత కూడా 2వ సృష్టి కాబట్టి దేవుడు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. కాబట్టి దేవుడు ముందే సృష్టిని సృజించిన తర్వాత అది నిరాకారంగా శూన్యంగా ఎందుకు మారిందంటే, లూసిఫర్ అనేటువంటి వాడు, ఒక దేవదూతగా ఉన్నటువంటి వాడు గర్వించి భూమి మీద నెట్టివేయబడ్డాడు కనుక భూమి నిరాకారంగా శూన్యంగా మారింది.
కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి వచనములోనే మొదటి సృష్టి చేయబడింది. 2వ వచనం నుంచి 2వ సృష్టి. సో, అవ్వ ఆదముల కంటే ముందే మనుషులు ఉండేవారు. అవ్వ ఆదముల కంటే ముందే సృష్టి ఉంది. ఆ సృష్టి అంతా కూడా ఈ లూసిఫర్ గెంటివేయబడడం ద్వారా ఇక్కడ ఇలా నిరాకారంగా శూన్యంగా మారిందని చెప్పి మీరు వినుంటారు. మీకు తెలిసుంటది. ఎవరైనా యెస్ సార్ అని గాని, నో సార్ అని గాని చెప్తారా? ఏవండీ? ఓకే. ఆదికాండము మొదటి అధ్యాయంలో మొదటి వచనానికి, రెండో వచనానికి మధ్యలో గ్యాప్ ఉంది. అదేంటంటే మరి సాతానుడు గర్వించి పడద్రోయబడ్డాడు కాబట్టి భూమి నిరాకారంగా మారింది, శూన్యంగా మారింది. అంతకుముందైతే మరి దేవుడు మొదటి సృష్టిని చేస్తాడు. ఇది రెండవ సృష్టి అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. గమనించండి, ఇది తప్పుడు అభిప్రాయం. ఇది చాలా తప్పుడు అభిప్రాయము. అలా ఎందుకు తప్పుడు అభిప్రాయమో ఈరోజు మనం జాగ్రత్తగా విందాం. ఓకే అండి? దీన్ని గ్యాప్ థియరీ అంటారు. గ్యాప్ థియరీ. ఓకే అండి? సో, ఈ గ్యాప్ థియరీ అనేటువంటి దాన్ని థామస్ చాల్మర్ అనేటువంటి అతను ముందుగా 1780 నుండి 1847 సంవత్సరం ఆయన జీవించాడు. ఆయన దీన్ని ప్రవేశపెట్టాడు. థామస్ చాల్మర్ అనేటువంటి ఇతను దీన్ని ప్రవేశపెట్టాడు. ఈ యొక్క సిద్ధాంతాన్ని, ఏది గ్యాప్ థియరీ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఏంటయ్యా ఆర్గ్యుమెంట్ ఏంటయ్యా అంటే ఇదిగో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనానికి 2వ వచనానికి మధ్య కొన్ని కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉంది. అందుకే ఇప్పుడు సైంటిస్టులు ఎవరైతే మరి కొన్ని వస్తువులను కనుగొని వాటిని డేటింగ్ చేసిన తర్వాత దాన్ని ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నది అని చెప్పి వాళ్ళు ఎలా చెప్తున్నారంటే, వాళ్ళు చెప్తుంది ఏదైతే ఉందో అది వాస్తవమే. ఎందుకంటే అది బైబిల్లో కూడా చెప్పబడింది. బైబిల్ ఏమీ సైన్స్‌కి వ్యతిరేకం కాదు అని చెప్పడానికి థామస్ చాల్మర్ అనేటువంటి అతను ఈ థియరీని ప్రవేశపెట్టాడు. అసలు విషయం ఏంటంటే జాగ్రత్తగా వినండి. స్టోరీని జాగ్రత్తగా వినండి. స్టోరీ ఏంటో వినండి. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినప్పటి నుండి 15వ శతాబ్దం వరకు, 15-16 శతాబ్దం వరకు ప్రపంచవ్యాప్తంగా రోమా సామ్రాజ్యము ఏదైతే పరిపాలన చేస్తుందో వారి పరిపాలనలో సంఘము విస్తరింపజేయడం మొదలుపెట్టిన తర్వాత, సంఘము ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తర్వాత బైబిల్ కూడా అందరి చేతిలో లేదు గనుక పోప్ ఏం చెప్తాడో, క్లర్జీ ఏం చెప్తాడో, పాస్టర్ ఏం చెప్తాడో అదే అందరూ వినేవాళ్ళు, దాన్నే నమ్మేవాళ్ళు. ఓకే అండి? అయితే భూమి అదేంటి బల్లపరుపుగా ఉందంటే, అవును భూమి బల్లపరుపుగా ఉందని నమ్మాల్సిందే. ఎందుకంటే క్లర్జీ చెప్పాడుగా, పోప్ చెప్పాడుగా, ఎందుకంటే బైబిల్ చెప్తుందిగా అని నమ్మేవాళ్ళు. అది గుండ్రంగా ఉంది, గోళాకారంలో దేవుడు చేశాడు అట్లా అంటే నమ్మేవారు కాదు. ఎందుకంటే క్లర్జీ చెప్పేశాడు, పోప్ చెప్పేశాడు. ఆ తర్వాత సైన్స్ అనేటువంటిది ఇంకా అప్పటికే ఇంకా డెవలప్ అవ్వలేదు కాబట్టి ఇంకా బైబిల్లో ఇలా ఉంది అని ఏది చెప్పినా కానీ జనాంగం అంతా కూడా ప్రజలందరూ కూడా నమ్మేసేవారు. అయితే 15వ శతాబ్దం నుండి సైన్స్ ఎప్పుడైతే ఏమంటారు డెవలప్ అవ్వడం ప్రారంభించబడిందో, లైక్ జాన్ గుటెన్బర్గ్ ఎప్పుడైతే అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడో అప్పటి నుండి, జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టినప్పటి నుండి పుస్తకం అనేటువంటిది ప్రింట్ అవ్వడం ప్రారంభించబడింది. మొట్టమొదటిగా ప్రపంచంలో ప్రింట్ అయినటువంటి మొట్టమొదటి పుస్తకం బైబిల్. సో బైబిల్ అందరి చేతిలోకి వెళ్ళడం ప్రారంభించింది. అందరూ సత్యాన్ని గ్రహించడం మొదలుపెట్టారు. వినాలి జాగ్రత్తగా. ఓకే. అండ్ సైన్స్ కూడా డెవలప్ అవ్వడం ప్రారంభించబడింది. ఎలక్ట్రిసిటీ కనిపెట్టారు, ఇంకా చిన్న చిన్న వస్తువులు కనిపెడుతున్నారు. అన్ని విధాల సైన్స్ డెవలప్ అవుతూ ఉంది. అయితే అందులో కార్బన్ డేటింగ్ కూడా డెవలప్ అయిందనమాట. ఆ టైంలో ఏం జరిగిందంటే, జాగ్రత్త వినాలి, ఆ టైంలో ఏం జరిగిందంటే సైంటిస్టులు ఒక ఎముకని కనుగొనడం, ఆ ఎముకని కనుగొని దాన్ని డేటింగ్ థియరీ ద్వారా చేసి
ఫార్ములా ద్వారా దాన్ని చేసి ఇది 30,00,000 కోట్ల సంవత్సరాల క్రితం ఉంది. ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఉంది. అది అన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఉందని వాడు డేటింగ్ చెప్పేవాడు. అలా డేటింగ్ చెప్పినప్పుడు అప్పటి వరకు సర్వప్రపంచం అంతా ఏమి నమ్ముతూ వస్తుందంటే భూమి అంతా సృజించబడి మరి అప్పటికి 5,000 సంవత్సరాల సంథింగ్ కదా! 5,000 సంవత్సరాల సంథింగ్ అంటే క్రీస్తు శకం 15వ 15వ శతాబ్దం. క్రీస్తు శకం 15వ శతాబ్దం. సో, మరి సృష్టి అంతా సృజించబడి 5,000 సంథింగ్ సంవత్సరాలైతే మరి వీళ్ళేంటి ఏమంటున్నారు? వీళ్ళొచ్చి ఏమంటున్నారు? సృజించబడి లేకపోతే వీళ్ళు కనుగొన్నటువంటి వస్తువులేమో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉందని చెప్తున్నారు కదా! దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కన్‌ఫ్యూజ్ అయ్యి బైబుల్ తప్పు, బైబుల్ తప్పు, సైన్సే కరెక్టు. బైబుల్ తప్పు, సైన్సే కరెక్టు అని చెప్పి సైన్స్ వైపు సర్వప్రపంచం వారి యొక్క దృష్టిని మళ్లించడం జరిగింది. బైబుల్ ప్రక్కన పెట్టి. ఎందుకంటే బైబిల్ ప్రకారం కేవలం 5,000 సంవత్సరాల నుండి 6,000 సంవత్సరంలో వాళ్ళు ఉన్నారప్పుడు. 6,000-7,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు ఉన్నారు అఫ్‌కోర్స్. అయితే మరి వీళ్ళు కనుగొన్నటువంటి వస్తువులేమో లేకపోతే ఏమంటారు జంతువు యొక్క కళేబరాలు లేకపోతే జంతువు యొక్క ఎముకలేమో లేకపోతే చెట్ల వయసేమో కొన్ని వేల సంవత్సరాల క్రితం, కోట్ల సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు కదా! కాబట్టి సైన్స్ కరెక్టు, బైబిల్ తప్పు అని చెప్పడం మొదలుపెట్టారు సైంటిస్టులు. అండ్ సైంటిస్టులు నమ్మడం మొదలుపెట్టారు చాలామంది ప్రజలు. ఈ సమయాలలో అంటే ఎప్పుడైతే సర్వప్రపంచం యొక్క దృష్టి బైబిల్ నుండి సైన్స్ వైపు తిప్పబడిపోతుందో, దేన్ని బట్టి? కార్బన్ డేటింగ్ థియరీని బట్టి తిప్పబడిపోతుందో అప్పుడు థామస్ చాల్మర్ అతను, స్కోఫీల్డ్ అనేటువంటి ఇంకొతను, వీరిద్దరు కలిసి ఏం చేశారంటే స్కోఫీల్డ్ అనేటువంటి ఇతను నేను చూపిస్తాను, ఆయన ఫోటో కూడా చూపిస్తాను. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఒక థియరీని వాళ్ళు ప్రవేశపెట్టారు. దాన్నే గ్యాప్ థియరీ అంటారు. గ్యాప్ థియరీ ఏంటిది? గ్యాప్ థియరీ అంటే వీళ్ళేం చెప్పారంటే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనానికి 2వ వచనం మధ్య అవును మీరు చెప్పినట్లే కొన్ని కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎలా వచ్చిందంటే సాతానుడు తన్ను తాను గర్వించుకొని దేవుని సభాపర్వతమైనటువంటి పర్వతం మీద కూర్చోవాలని తను ఆశించాడు, తను అనుకున్నాడు గనుక దేవుడు అది గ్రహించి యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సాతాను గర్వించిన విషయాన్ని రాయబడింది. కాబట్టి వాడు గర్వించాడు కాబట్టి వాడిని త్రోసివేస్తే వాడొచ్చి భూమి మీద పడ్డాడు గనుక భూమి నిరాకారంగా శూన్యంగా మారింది. ఎస్, మీరు చెప్పింది కూడా వాస్తవమే. క్షమించండి, మీరు చెప్పింది కూడా వాస్తవమే. సో బైబిల్ కూడా చెప్తుంది ఏమనంటే ఆది కాండము 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ ఉంది. మీరు కనుగొంటున్నటువంటి ఆ యొక్క పశువుల యొక్క కళేబరాలు లేదంటే ఎముకలు లేకపోతే మీరు చెప్తున్నటువంటి డేటింగ్ ఏదైతే ఉందో అవి రైటే. బైబిల్ కూడా దాన్ని ధృవీకరిస్తుంది. కాబట్టి బైబిల్ తప్పేం చెప్పలేదు, బైబిల్ ఏం తప్పేం కాదు, బైబిల్ని కూడా మనం నమ్మాలి అని చెప్పి ఈ యొక్క థియరీని తీసుకొచ్చారు. దాన్నే గ్యాప్ థియరీ అంటారు. గ్యాప్ థియరీ. ఎవరన్నా క్వశ్చన్ అడగొచ్చు, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అవ్వలేదు. ముందు అసలు మీకు గ్యాప్ థియరీ అంటే అర్థమైందా? గ్యాప్ థియరీ అంటే అర్థమైందా మీకు? మీరు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మీరు ఓకే, ఏ సౌండ్ డిస్టర్బెన్స్ లేని వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే అండి. సో ఎనీవే గ్యాప్ థియరీ ఏంటంటే అది కన్నా 1వ అధ్యాయము 1వ వచనానికి 2వ వచనం మధ్యలో పెద్ద గ్యాప్ ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాలు అన్కౌంటబుల్ సంవత్సరాలు గ్యాప్ ఉంది.
సో సైన్స్ చెప్పేది కరెక్టే, బైబిల్ చెప్పేది కూడా కరెక్టే. ఎందుకంటే ఆ టైంలో ఏం జరిగిందంటే పరలోకంలో యుద్ధం జరిగింది. సాతానుడు గర్వించాడు. దేవుడు వాడిని త్రోసివేస్తే వాడొచ్చి భూమి మీద పడ్డాడు. అందుకే భూమి నిరాకారంగా మారింది, శూన్యంగా మారింది అని నమ్మేవారు. అని ప్రోపగండ చేసేవారిని గ్యాప్ థియరిస్టులు అంటారు. ఓకే అండి. మీరు కూడా చాలాసార్లు ఈ విషయాన్ని నమ్మి ఉంటారు. మీరు కూడా చాలాసార్లు ఈ విషయాన్ని ఆలోచించి ఉంటారు. ఎందుకంటే చాలామంది ఇదే చెప్తూ ఉంటారు కాబట్టి. కానీ అది అసత్యం అనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే మీకు ముందు కార్బన్ డేటింగ్స్ ఎట్లా కనుగొంటారు, లేకపోతే ఇవంతా ఎలా చేస్తారని మీకు ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని మీకు అనుకుంటున్నాను. ఒకసారి మీకు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్బన్ డేటింగ్ థియరీ. ఓకే, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఓకే, దీని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఓకే, సో చాలామంది చెప్పేది ఏంటి, మరి భూమి కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఉందని చెప్తుంటారు కదా, ఎంతవరకు నిజం? బైబిల్ ఏం చెప్తుంది? ఓకే, యెషయా 45వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంటుంది. అదేంటంటే ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమన్నట్లుగా దాన్ని సృజించాననే మాటను తీసుకొని చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి? వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి? వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇదిగో యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు భూమిని కలుగజేసి దాన్ని నివాసయోగ్యంగా ఉంచాడు తప్ప నిరాకారంగా చేయలేదని చెప్పాడు. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనంకి వచ్చేసరికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను అని చెప్పిన మాట ఉంది. కనుక ఎందుకు అలా తయారైంది, నిరాకారముగా శూన్యంగా ఎలా తయారైంది, ఎందుకు తయారైందంటే సాతానుడు త్రోసివేయబడ్డాడు కాబట్టి. అది యెషయా గ్రంథంలోనే 14వ అధ్యాయంలో మనం చూస్తాము కాబట్టి అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. అసలు ఈ వాక్యాన్ని సరిగ్గా చదవండి, మీకే అర్థమవుతుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనంలో వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఓకే, ఆయన భూమిని కలుగజేసి అంటే దేవుడు దాన్ని నిర్మించి, క్రియేట్ చేసి, సృష్టించి, దాన్ని సిద్ధపరచి, ఏనండి దాన్ని ఏంటంటే సిద్ధపరచడం అంటే ఏంటి? మొదటి దినం దేవుడు వెలుగుని చేశాడు, రెండో దినం దేవుడు ఆకాశం చేశాడు, మూడో దినం భూమిని చేశాడు, 4వ దినం నక్షత్రాలను సూర్యచంద్రులను చేశాడు, 5వ దినం దేవుడు ఏమంటారు మొక్కలను, చెట్లను, జంతువులను చేశాడు, 6వ దినం దేవుడు మానవుని చేశాడు. అదే సిద్ధపరచడం అంటే అదే. సో దేవుడు భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరిచాను. ఏమండి, నిరాకారంగా ఉన్నట్లు దేవుడు నిరాకారంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు. అవును, దాన్ని అట్లా ఉంచేలేదే. అదే చెప్తున్నాడు ఆయన కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాను. నిరాకారం ఉన్నట్లు దాన్ని దేవుడు అలా ఉంచి వదిలేయలేదు, దాన్ని అలా సృజించి దేవుడు అట్లా వదిలేయలేదు. ఇప్పుడు జాగ్రత్తనండి, భూమిలో ఉండాల్సిన లేనప్పుడు అది నిరాకారమే. కానీ దేవుడు మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, అలాగే 6 రోజులకి ఏవేవి భూమిలో ఉండాలో, ఎవరెవరు ఉండాలో, ఎక్కడెక్కడ ఉండాలో, ఎలాంటివి ఉండాలో, ఏ యొక్క జాతులు ఉండాలో అలా దేవుడు చేశాడు కదా, దాన్నే సిద్ధపరచడం అంటారు. సో దేవుడు భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాను. నిరాకారం ఉన్నట్లు దేవుడు దాన్ని చేయలేదు, నివాస యోగ్యమవునట్లుగా, నివాస స్థలం అవునట్లుగా దేవుడు దాన్ని సృజించాడు. అంటే
ఈ నిరాకారంగా ఉన్నట్లు చేయలేదు అనే మాటను మాత్రమే పట్టుకొని, ఇదిగో భూమి నిరాకారంగా ఉండని 2వ వచనంలో చెప్పబడింది కదా! ఆదికాండం 1 అధ్యాయంలో. కాబట్టి సాతానుడు త్రోసివేయబడ్డాడు. లూసిఫర్ త్రోసివేయబడ్డాడు. అందుకే జరిగింది అని చాలామంది చెప్తూ ఉంటారు. నమ్ముతూ ఉంటారు, ప్రకటిస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. దయచేసి ఈరోజు కొన్ని విషయాలు మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నా. అది తప్పుడు సిద్ధాంతము, తప్పుడు మాట. అసలది దాని గురించి చెప్పట్లేదు. ఇప్పుడు జాగ్రత్తనండి. లూసిఫర్ అంటే సాతానుడు కాదు. జాగ్రత్తగా వినండి. మీకిది షాకింగ్ న్యూస్ అవ్వచ్చు. మీరెప్పుడు అసలు ఈ విషయాన్ని వినకపోయి ఉండొచ్చు. యెస్, డెఫినెట్‌లీ ష్యూర్. మీరెప్పుడు వినకపోయి ఉండొచ్చు ఇది. సాతానుడు అంటే లూసిఫర్ కాదు. అసలు సాతాను పేరు ఇంతకుముందు లూసిఫరే కాదు. లూసిఫర్ అంటే అసలు ఒక వ్యక్తి పేరు, ఒక శక్తి పేరో, లేకపోతే ఒక దేవదూత పేరే కాదు. ఓకే అండి. అదేంటో ఏ విషయంలో ఈరోజు మీకు ఖచ్చితంగా మీకు ఫుల్ క్లారిటీ నేనిస్తాను. ఈరోజు మీకు డెఫినెట్‌లీ క్లారిటీ ఇస్తాను. ఓకే అండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12, 13, 14, 15 వచనాలు. ఓకే. సాతాను గురించి మాట్లాడడం లేదు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఓకే. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము సాతాను గురించి మాట్లాడడం లేదు. సాతానుడు సాతానుడు ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం మధ్యలో పడిపోలేదు. అసలు ఆ పరలోకంలో యుద్ధమే జరగలేదు. వీటన్నిటికి ఆన్సర్ ఈరోజు మీరు తెలుసుకోవాలి. ప్రశ్నలొస్తే నిస్సందేహంగా అడగండి. ప్రశ్నలొస్తే ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే ఎక్కువ నాయిస్ లేకుండా చూసుకొని అడగండి. ఎందుకంటే చాలా ఎక్కువ నాయిస్ వస్తుంది కాబట్టి. ఓకే అండి. అండ్ మనం ఇంకొంచెం డీటెయిల్డ్‌గా ఈరోజు గ్యాప్ థియరీ గురించి మీకు కొంచెం చెప్పాను. ఎట్లా గ్యాప్ థియరీ ఉంది, ఎలా తీసుకొచ్చారని, ఎవరెవరు తీసుకొచ్చారని. ఆ తర్వాత మనము ఎవల్యూషన్ థియరీ గురించి నేర్చుకుంటాము. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి నేర్చుకుంటాము ఈరోజు. ఆ తర్వాత లూసిఫర్ అంటే సాతానుడు కాదా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం. ఈరోజు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. కొంచెం శ్రద్ధ శక్తులతో కొంచెం మరి ఈ విషయాన్ని గ్రహించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఓకే. ముందుగా కార్బన్ 14 టెస్ట్ గురించి నేను చెప్తాను. అంటే సైంటిస్టులు ఒక ఎముకను కానీ లేక వస్తువును కానీ తీసుకొని ఇది ఇన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితంది అని ఎలా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయాన్ని మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. కార్బన్ 14 టెస్ట్ అంటారు దాన్ని. ఎట్లాగా కొన్ని ఎముకలను వాళ్ళు తీసుకొని, లేకపోతే వాళ్ళకు దొరికినటువంటి శిలాజాలను వాళ్ళు తీసుకొని, పురాతనటువంటి వస్తువులను వాళ్ళు తీసుకొని ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితంది, ఇన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితంది అని చెప్పి వాటిని డేటింగ్ చేస్తూ ఉంటారు. వారి యొక్క రసాయనాల ద్వారా, వారి యొక్క కార్బన్ పద్ధతుల ద్వారా వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే మీరు ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ప్రతి వస్తువులో కార్బన్ అనేటువంటి ఒక మూలిక ఉంటుంది, ఒక రసాయనం ఉంటుంది. కార్బన్ అనేటువంటిది ఉంటుంది, మనుషుల్లో ఉంటుంది, ప్రతి వస్తువులో ఉంటుంది. కార్బన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ కార్బన్ 14 టెస్ట్ అనేటువంటిది ఒక ఫార్ములా. దాని ద్వారా చెట్ల యొక్క వయసుని, లేదా ఒక జంతువు యొక్క కళేబరం బట్టి, దాని యొక్క ఎముకలను బట్టి దాని యొక్క వయసుని ఇట్లా వారు ఎంచుతూ ఉంటారనమాట, చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఉదాహరణకి ఎట్లా దీన్ని చేస్తూ ఉంటారో కూడా నేను మీకు తెలియచేస్తాను. ఒకసారి వినండి. ఎట్లా అంటే, ఉదాహరణకి వాళ్ళొక చెట్టు కొమ్మని వాళ్ళు కనుగొన్నారనుకోండి. ఓకే అండి. ఆ చెట్టు ఎంత వయసు కలిగినటువంటిది అనేది వాళ్ళు ఎలా చూస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెట్టులో ఉదాహరణకి
100 కార్బన్స్‌ని అనుకోండి. ఉదాహరణకి నేను చెప్పేది ఉదాహరణకి 100 కార్బన్స్‌ని అనుకోండి మొదటిగా చెట్టులో. వాళ్ళు కనుగొనేసరికి చెట్టులో ఆ యొక్క చెట్టులో ఆహ్, ఒక 50 ఉన్నాయనుకోండి. వాళ్ళెలా కొలుస్తారంటే, ఈ చెట్టులో మొత్తం 100 కార్బన్స్ ఉన్నాయి. ఈ చెట్టు రోజుకి ఒక కార్బన్ ఖర్చు చేస్తది. అయితే ఇప్పుడు ఇందులో మిగిలున్న కార్బన్స్ ఎన్ని అంటే 50. అంటే ఇది 50 సంవత్సరాల క్రితంది. ఎందుకంటే దీంట్లో 50 మిగులునున్నాయి. దీనిలో మొత్తం ఉండాల్సినయి 100 అండ్ 50 మిగిలున్నాయి కాబట్టి 50 ఖర్చు చేసింది కాబట్టి 50 ఐ మీన్ 50 రోజులు బ్రతికింది. లేదంటే ఒకవేళ ఆ చెట్టు గనక ఒక కార్బన్‌ని ఒక సంవత్సరము ఖర్చు చేస్తదనుకోండి. 50 సంవత్సరాలు క్రితందిది అని కొలుస్తారు. అట్లా కార్బన్స్ ఎన్నున్నయి, ఎన్ని మిగిలున్నయి అనే దాన్ని బట్టి, అది ఎంత వయస్సుకి సంబంధించింది అని చెప్పేసి అలా కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే, వాస్తవానికి ఈ కార్బన్ టెస్ట్ ఫార్ములా దేవుని చేత ఇవ్వబడిందా ఏంటండి? దేవుడిచ్చాడా? సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని యొక్క డేటింగ్ ఇట్లా కనుగొనాలని చెప్పి దేవుడేమన్నా చెప్పాడా ఏమిటి? ఏవండీ? ఆఫ్‌కోర్స్ దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడు. యెస్ రైటే వాస్తవమే. మనుషునికి మెడిసిన్ కనుక్కునేటువంటి జ్ఞానం ఇచ్చాడు. యెస్ రైటే ఆఫ్‌కోర్స్. మనం ఇప్పటికే చాలా అద్భుతమైనటువంటి అవన్నీ కనుగొన్నాము. మానవ జాతి కనుగొంది. యెస్ ఆఫ్‌కోర్స్ రైటే. బట్ డేటింగ్ సిద్ధాంతానికి వీళ్ళేసుకునేటువంటి ఫార్ములాలే కదా! వీళ్ళు కనిపెట్టిన ఫార్ములానే కదా! వీళ్ళు వాడేటువంటి రసాయనాలే కదా! సో, ఆ రసాయనాల ఫార్ములాలు బట్టే కదా వీళ్ళు డేటింగ్‌ని చేస్తూ ఉన్నారు. గమనించాల్సిన విషయం ఏంటంటే, సైంటిస్ట్‌లకి లేపోతే దేవుని నమ్మని వారికి బైబిల్ నమ్మడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అంతే. సింపుల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే అకార్డింగ్ టు బైబిల్ ప్రకారంగా ఇప్పటికి సృష్టి చేయబడి 6000 సంవత్సరాలు గడిచిపోయి, మనం 7,000 సంవత్సరంలో ఉన్నాము. పైగా ఇది 2023వ సంవత్సరంలో ఉన్నాం. అంటే 6,000 సంవత్సరాలు గడిచిపోయి 23 సంవత్సరాల్లో మనం ఉన్నాం. అది ఇక్కడ మనం తెలుసుకునే విషయం. సో, వాళ్ళకది నమ్మడం ఇష్టం లేదు. సో, వాళ్ళేం నమ్ముతారంటే, లేదు మీరు చెప్పినట్లు భూమికి ఇంత తక్కువ వయసు కాదు. కొన్ని కోట్ల మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వయసిది. సో, ఇప్పుడు మేము కార్బన్ 14 టెస్ట్ ద్వారా మనం కనుగొంటున్నటువంటి ఏవైతే ఉన్నాయో, అవి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నటువంటివిగా అవి నిరూపిస్తున్నాయి కాబట్టి, మా టెస్టుల ద్వారా, మా యొక్క రసాయనాల ద్వారా, మా యొక్క ఫార్ములాల ద్వారా నిరూపిస్తున్నాయి గనుక భూమి యొక్క వయస్సు మాత్రం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితంది. సో, బైబిల్ తప్పు అని చెప్పడానికి వారు సాహసిస్తున్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చిన్న కామన్ సెన్స్ మనందరం ఉపయోగించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎలా ఉంటదంటే, కార్బన్ టెస్టింగ్‌లో అండి, ఒక సైంటిస్ట్ వచ్చి అది 30 కోట్ల సంవత్సరాల క్రితంది అని చెప్తే, మరొక సైంటిస్ట్ వచ్చి దాన్నే టెస్ట్ చేసి 30 కోట్ల సంవత్సరాల క్రితం కాదు, అంతకన్నా మించింది 70 కోట్ల సంవత్సరాల క్రితంది ఇది అని కూడా చెప్తారు. వాళ్ళలో వాళ్ళకే ఒక ఇదుండదు. ఏమంటారంటే స్థిరమైనటువంటి డేటింగ్ సిస్టమ్ ఉండదు. అదే సేమ్ ఫాలికల్‌నైనా, అదే సేమ్ దాన్నైనా సరే, ఒక టెస్ట్ చేసినప్పుడు ఒక డేటు, ఇంకో టెస్ట్ చేసినప్పుడు ఇంకో డేటు, అలా ఎవడికి ఇష్టమైన డేటు వాడు చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలండి. అదేంటంటే, మనకి వాస్తవానికి మన తాతగారి పేరే కష్టంగా తెలుసు. మన తాతగారి పేరే కష్టంగా తెలుసు. మా నాన్నగారి పేరు నాకు తెలుసు. ఓకే. మా తాతగారి పేరు నాకు తెలుసు. మా తాతగారి నాన్నగారి పేరు నాకు తెలీదు. మా తాతగారి నాన్నగారి పేరు నాకు తెలీదు. అంటే మీకేం తెలుసని పోనీ? మీ తాతగారి పేరు మీకు తెలుసా? మీ తాతగారి పేరు మీకు తెలిసుంటదిలెండి. కానీ మీ తాతగారి నాన్నగారి పేరు తెలుసా మీకు? బహుశా కొంతమందికి తెలిసి ఉంటదేమో, కొంతమందికి తెలిసి ఉండదు. బట్ మీ తాతగారి నాన్నగారి పేరు తెలుసా అండి మీకు? మీలో ఎవ్వరికి తెలిసి ఉండదు. మీ తాతగారి నాన్నగారి పేరు ఏమైనా తెలుసా? తెలిసుండదు. మనకు ముందున్నటువంటి మూడవ తరం గురించే మనకు తెలీదండి. అలాంటిది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏముందో అని ఊహాజనితమైనటువంటి వాటిని మానవ మేధస్సుతో ఉన్నటువంటి చిన్న చిన్న ఫార్ములాలను పట్టుకొని రసాయనాలు కలిపి
టెస్టులు చేసి, ఒకదాని డేట్‌ని నిర్ణయించేసి, బైబిల్ తప్పని నిరూపించడానికి ప్రయత్నం చేసి, ఎంత ప్రయత్నాలు చేస్తున్నారండి వీళ్ళంతా. ఎందుకండి బైబిల్ నమ్మడానికి అంత కష్టం ఆళ్ళకి? నాకనిపిస్తది నాకు. ఎందుకంత కష్టం? హ్మ్. ఎందుకంత కష్టం? మీకు తెలుసో తెలీదో బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి ఒక థియరీ ఉంది. అదేంటంటే, అసలు సర్వ ప్రపంచం ఉనికికి ఎలా వచ్చిందంటే, విశ్వంలో విస్ఫోటనం జరిగింది. విశ్వంలో విస్ఫోటనం జరిగింది. పెద్ద విస్ఫోటనం జరిగింది. బిగ్ బ్యాంగ్ అంటాం దాన్ని. విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం జరిగిన తర్వాత ఒకే సేమ్ ఫాలికల్‌తో ఉన్నటువంటివన్నీ కూడా కణాలు, శకలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి అవన్నీ కూడా కూర్చబడి గ్రహాలుగా ఏర్పరచబడినాయి. అలాగే భూమి కూడా ఏర్పరచబడిందే తప్ప, ఇది దేవుని సృష్టి కాదు అని చెప్పేటువంటి ఒక సైంటిఫికల్ బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి ఒక స్టూపిడ్ థియరీ, ఇమాజినరీ థియరీ ఒకటుంది. ఓకే అండి. మీరు స్కూల్స్‌లో చెప్పేవాళ్ళు ఉంటే మీరు స్కూల్స్‌లో చెప్తూ ఉంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి అండ్ ఎవల్యూషన్ థియరీ గురించి కూడా చెప్తూ ఉంటారు. ఈరోజు మనం చెప్పాను కదా మీకు నేను ఈరోజు చెప్తానని చెప్పేసి. సో, బిగ్ బ్యాంగ్ థియరీ అలా చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. విస్ఫోటనం జరగడానికి ఎక్కడి నుండి శక్తి వచ్చిందో ఎవరు చెప్పరు. ఆళ్ళకే తెలీదు. సరే మీ ప్రకారమే వెళ్దాం. మీ ప్రకారమే వెళ్ళి విశ్వంలో పెద్ద విస్ఫోటనం జరిగిందని అనుకుందాం. కానీ అలా జరిగిందని చెప్పడానికి అలాంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చెప్పండి. దీన్ని ఏమన్నా చెప్పగలవా అని ఆ సైంటిస్ట్‌ని అడిగితే తెలీదు. కానీ నేను అనుకుంటున్నాను ఒక విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనంలో నుంచి గ్రహాలుగా కొన్ని శకలాలు ఒక చోట కూర్చబడి గ్రహాలుగా ఏర్పరచబడినాయి అని చెప్తూ ఉంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ. జాగ్రత్తగా గమనించండి. అసత్యమైనది. అసత్యమది. ప్రపంచాన్ని, సర్వసృష్టిని దేవుడు సృష్టించాడు. ఏంటి ప్రతీది ఒక్కటి కూడా మనకు తెలిసిన విషయమే. అదేంటి అయస్కాంతపు శక్తితో పనిచేస్తుంది. అంటే మనకి చెప్తాం కదా, ధ్రువాల మధ్య ఎంతంత వ్యత్యాసం ఉండాలో అంతంత వ్యత్యాసం కలిగి వాటి కక్షల్లో అవి తిరుగుతూ ఉన్నాయి. దేవుడు అట్లాగా సృజించాడు. మన గ్యాలక్సీలో, మన పాలపుంతలో, మన సౌర కుటుంబంలో మూడవ వానిగా దేవుడు భూమిని చేశాడు. భూమిని దేవుడు నివాసయోగ్యంగా చేసి మనుషుని నిర్మించి దేవుడు ఇక్కడ భూమిని పరిపాలించమని చెప్పి దేవుడు మనుషునికి ఆ యొక్క ఆజ్ఞను ఇచ్చాడనే విషయాన్ని మనం గమనించాలి. ఇది సింపుల్ విషయాన్ని, బైబిల్ చెప్పిన విషయాన్ని, సత్యాన్ని గ్రహించడానికి వాళ్ళకి మనసు నొప్పక వాళ్ళు బిగ్ బ్యాంగ్ థియరీ అని, ఎవల్యూషన్ థియరీ అని చెప్పి, కార్బన్ 14 డేటింగ్ సిస్టమ్ అని చెప్పి, టెస్ట్ అని చెప్పి, ఇట్లా క్రొత్తయన్నీ తీసుకొస్తూ బైబిల్ నుంచి మరి మనిషి యొక్క విశ్వాసాన్ని దూరపరచాలని శతవిధాల ప్రయత్నాలు చేశారు. కొంత మేరకు సక్సెస్ అయ్యారు, వాస్తవమే. కానీ బైబిల్ మాత్రం ఎన్నటికీ మారదు. దేవుని వాక్యం ఎన్నటికీ మారదు. బైబిల్ సత్యం మాత్రం ఎన్నటికీ కూడా ఎవరు చెరపలేనిదనే విషయాన్ని మనం గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. సో, బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటంటే అసలు సర్వసృష్టి కంటే ముందే ఒక పెద్ద విస్ఫోటనం జరిగి గ్రహాలుగా ఏర్పరచబడి అందులో భూగ్రహం ఏర్పరచబడి ఆ భూగ్రహంలో ఉన్నటువంటి ఒక చిన్న జీవినటువంటి అమీబా ద్వారా మరి ఎన్నో అనేక రకమైనటువంటి జీవులు వచ్చి చివరికి తోకలేని కోతినటువంటి ఈ ఏపు వచ్చి ఆ ఏపులో ఉండే మానవుడు వచ్చాడు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. అంతేగాని దేవుడు సృజించాడు అని చెప్పడానికి వాళ్ళకి మనసు రావడం లేదు. సో, ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నేను బ్రేక్ వెళ్ళకముందు ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా. సో, దేవుడు సర్వలోకాన్ని తన నోటి వాక్కు చేత సృజించాడు అని నమ్మడానికి, విశ్వసించడానికి వీరికి ఇష్టం లేక అసలు సర్వసృష్టి అంతా ఎట్లా ఉనికిలోనికి వచ్చిందంటే బిగ్ బ్యాంగ్ జరిగిందని. ఓకే. ఆ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం దాన్ని భూమి. ఆ తర్వాత మానవుడేమో దేవుడు చేయలేదు మానవుడిని, మానవుడు కోతి నుండి వచ్చాడని, ఇదే జీవ పరిణామ సిద్ధాంతం వల్ల జరిగిందని చెప్పి
రకరకాలుగా బైబిల్ చెప్పేటువంటి సిద్ధాంతాల నుంచి మానవుణ్ణి దూరం చేయడానికి ఈ సైన్స్ ప్రయత్నిస్తూ ఉంది, ప్రయోగిస్తూ ఉంది. కాబట్టి వీటి నుంచి మనం ఎట్లా బయటపడాలో ఈరోజు మనం తెలుసుకుందాము. అయితే ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను, గ్యాప్ థియరీ అనేటువంటిది థామస్ చాల్మర్ అనేటువంటి ఆయన దాన్ని ప్రవేశపెడితే స్కోఫీల్డ్ అనేటువంటి అతను దాన్ని ప్రమోట్ చేశాడు, ఇంకా ప్రోపగండా చేశాడు, అనేక మందికి తెలియజేశాడు. సో సైన్స్ని బైబిల్ని ఈక్వల్ చేయడానికి, అంటే సైంటిస్టులు ఏ విధంగా అయితే భూమి సృజించబడి, లేదంటే భూమి ఉనికిలోనికి వచ్చి ఇన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు అవుతుంది అని ఏ విధంగా సైన్స్ చెప్తుందో, అవునవును బైబిల్ కూడా అదే చెప్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనం మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అదే. ఆ గ్యాప్లోనే మరి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. మీరు కనుగొన్నటువంటివన్నీ కూడా ఆ గ్యాప్లో ఉన్నటువంటివే. కాబట్టి దేవుడు 2 సార్లు సృజించాడు. మొదటి సృష్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, 2వ సృష్టి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనము. ఈ మొదటి సృష్టి 2వ సృష్టి ముందు మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లోనే సాతానుడు గర్వించి భూమి మీద గెంటివేయబడ్డాడు. గెంటివేయబడిన తర్వాతనే భూమి నిరాకారంగా మారడం వలన దేవుడు 2వ మారు సృష్టిని చేశాడు. ఆ 2వ మారు చేసిన తర్వాతే దేవుడు హవ్వ ఆదాములను చేశాడు. 2వ సృష్టి చేయబడిన తర్వాత ఇప్పటికీ 6000 సంవత్సరాల నుండి 7000 సంవత్సరాలు ఉన్నాము. కానీ మొదటి సృష్టి ఆల్రెడీ ఒకటి ఉంది. అది జరిగి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి సైన్సు కరెక్టే, బైబిలు కరెక్టే అని చెప్పడానికి ప్రయత్నించారు థామస్ చాల్మర్ అండ్ స్కోఫీల్డ్ అనేటువంటి 2 పండితులు. ఇక్కడ దాకా అర్థమైందండి? ఇక్కడ దాకా అర్థమైందండి? Somebody answer me. Yeah, okay. Alright, let's take a 10 minutes break. ఒక 10 minutes break తీసుకుందాం. వెంటనే అంటే ఇప్పుడు 11:33 అయింది, 11:43కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. బ్రేక్ ప్లీజ్. హలో, చెప్పండి. ఏం పేరమ్మా? చెప్పమ్మా. అమ్మ రైట్ నౌ నాకే చాలా నీళ్ళు ఉన్నానమ్మా. నాకే కావాలి ఇప్పుడు 5000 ఎలా అని చూస్తున్నా. ఓకేమ్మా, సారీ నాన్న.